ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంలో ఎవరు బలంగా ఉంటారో వాళ్ళకే ఓట్లేస్తుంటాయి. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ తప్పించి ఇంకొక పార్టీ లేదా స్థానిక ప్రాంతీయ పార్టీలు తప్పించి ఏం లేదు. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో టైఅప్ అయిపోతూ ఉంటాయి. తద్వారా ఈశాన్య రాష్ట్రాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఫేవరబుల్ స్టేట్స్ కింద ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు అట్లాంటి చోట్ల వాళ్ళకి లోకల్ రాష్ట్ర ఎన్నికల్లో వీళ్ళు పనిచేసుకునేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాగ్రత్తగా గత 10-15 ఏళ్ల నుంచి సంఘ్ పరివార్ ఆయా గిరిజన ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలు ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడైతే దేశద్రోహులు ఇన్వాల్వ్ అవుతారో, ఏ వర్గాలనైతే ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేయాలనుకున్నారో, ఏ వర్గాలైతే అసలు వాస్తవానికి భూమిపుత్రులు, మన భూమిపుత్రులు వాళ్ళే, గిరిజనులు, ఎస్సీ ఎస్టీలే, ఈ భూమికి ఒరిజినల్ వారసులు వాళ్ళే, వాళ్ళని దెబ్బతీసేటటువంటి వాళ్ళని ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసే కుట్రల్ని దెబ్బతీసేందుకోసం సంఘ్ పరివార్ ఆయా వ్యవస్థలో సీరియస్గా పనిచేస్తుంది. ఆ నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంది. అందుకని ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ క్రమంగా పెడుతుంది. మొత్తం 2019లో వచ్చి టోటల్గా అక్కడ ఉన్న 11 సీట్లు ఈశాన్యంలో అరుణాచల్ ప్రదేశ్ 2 బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో మణిపూర్లో బీజేపీ 1, ఎన్పీఎఫ్ 1 గెలుచుకుంది. మేఘాలయ 2 కాంగ్రెస్ 1, ఎన్పీపీ 1 గెలుచుకుని, మిజోరాం ఎంఎన్ఎఫ్ 1, నాగాలాండ్ 1 కూడా ఎన్డీపీపీ గెలుచుకున్నాయి, అది బీజేపీ మద్దతుతో. త్రిపురలో బీజేపీ 2 గెలుచుకుంది, సిక్కిం ఎస్జేఎం 1 గెలుచుకుంది. ఈ దఫా మరి ఏం జరుగుతుంది? వాస్తవంగా బీజేపీ సీరియస్ ఎఫర్ట్ అయితే అక్కడ పెడుతుంది. త్రిపురలో అయితే కమ్యూనిస్టులు కోటబద్దలు వచ్చింది. అరుణాచల్లో బీజేపీ ఆల్రెడీ పాగా వేసుకుంది. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా కొట్టేయబోతుంది. సిక్కింలో మాత్రం లోకల్ పార్టీలే కథలు నడుపుతుంటే ప్రస్తుతం సర్వేల పరంగా చూస్తే అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో 4 సీట్లు బీజేపీ గెలుస్తుందని, మణిపూర్లో బీజేపీ కాంగ్రెస్ చెరోటికి గెలుచుకుంటాయని, మిజోరాంలో జెడ్పీఎం, నాగాలాండ్లో ఎన్డీపీపీ, సిక్కింలో ఎస్కేఎం, మేఘాలయలో ఎన్పీపీకి 2 సీట్లు దక్కుతాయని సర్వేలు చెప్తున్నాయి. అయితే బీజేపీ ఈశాన్యంలో ఆ విధంగా 5 సీట్లు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి, కాంగ్రెస్ ఓ స్థానాన్ని చేజార్చుకునేటువంటి పరిస్థితి ఉంది. 2 విడతల్లో పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ మాత్రం అన్నీ గెలుచుకోవాలన్నటువంటి తహతహలాడుతోంది.